మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ అయిన మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య రాజేష్ గారు. వెంటనే మ్యామ్తో మాట్లాడేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, మన మేనిఫెస్టేషన్స్ నెరవేరబోతున్నాయి. మనం చేసిన మేనిఫెస్టేషన్ ఏందో దానికి సంబంధించిన సైన్స్ ఏమన్నా మనకు తెలుస్తాయా? అటువంటి సైన్స్ ఏమేమి ఉంటాయి ప్రకృతి చూపించేవి? ఖచ్చితంగా విరాట్. మేనిఫెస్టేషన్ మనకు నెరబోతుంది అన్నప్పుడు కొన్ని సంకేతాలు ఉంటాయి. అది మనకు మాత్రమే అర్థమవుతుంది ఆ ఎనర్జీస్లో మనం ఉంటాం కాబట్టి. ఎందుకంటే మనము యూనివర్సల్ ఎనర్జీలో ఫ్రీక్వెన్సీకి వైబ్రేట్ అవుతూ ఉంటాం కాబట్టి మనకు కొన్ని సిగ్నల్స్ అనేటివి యూనివర్స్ చూపిస్తుంది. ఎలా అంటే ఇవాళ మనం తెలుసుకుందాం. ఫస్ట్ సిగ్నల్, మీరు ఎక్కువగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. యూ విల్ బీ అలోన్. అంటే ఇంతకుముందు రకరకాల ఇమోషన్స్ మనలో నడుస్తూ ఉంటాయి. అంటే జనరల్గా కూడా సైన్స్లో ఏం చెప్తారంటే ఒక 1 మినిట్లో 60 సెకండ్స్లో 60,000 థాట్స్ రన్ అవుతాయంట ఒక హ్యూమన్ బ్రెయిన్లో. సో మనం ఇప్పుడు ఇలా ఉన్నా కూడా మన బ్యాక్ ఆఫ్ మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ షూట్ ఎవరిది, ఏ గెస్ట్ వస్తారని నీకు రన్ అవుతుంటుంది, నాకేమో నా క్లాసెస్ ఏంటి, నేను ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏం లాంచ్ చేయాలి, ఇలా మనం వీడియోస్ తీస్తున్నా ఇలా అవుతూ ఉంటాయి. బట్ మనం మేనిఫెస్టేషన్ నిజం అవుతున్నప్పుడు మీకు మీ మేనిఫెస్టేషన్ అనే ఆలోచన తప్పించి వేరే ఏది కూడా ఉండదు. అంటే ఒక డిఫరెంట్ ప్రపంచంలో ఉంటాం విరాట్. మన మేనిఫెస్టేషన్ నిజం అవుతున్నప్పుడు మనకు పక్కన వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటున్నా ఏమైనా చేస్తున్నా మనం డిస్ఓరియంటెడ్ అంటారు. మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్లో మీ మేనిఫెస్టేషన్ నిజం అవుతుంది అనడానికి యూ విల్ బీ డిస్ఓరియంటెడ్ అంటారు. అంటే మనం సపరేట్గా ఉంటాం, మన థింకింగ్ వేరు ఉంటుంది. అంతకుముందు మనం చిన్న చిన్న వాటికి ఏదానికైతే రియాక్ట్ అవుతుంటామో ఇప్పుడు మనకు అవన్నీ కూడా లెక్క చేయమన్నమాట. అంటే మన ఎనర్జీస్లో ఉండదు. ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే, మీరు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మీ సైకిల్ మీద మనకు ఫ్యాంటసీ ఉంటుంది. కొద్దిగా ఏజ్ అవ్వగానే మీకు ఏమనిపిస్తుంది? బైక్. ఇంకొంచెం మరి మీరు ఎర్న్ చేస్తున్నప్పుడు మీకు కారు కొనుక్కోవాలనిపిస్తుంది. సో మీరు ఇవాల్వ్ అయ్యే కొద్దీ మీవి ఎలా అయితే మారుతూ వస్తున్నాయో మనం మేనిఫెస్టేషన్లో ఇవాల్వ్ అయ్యే కొద్దీ నెగిటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయి మనకు అవన్నీ అసలు ఇంకా మన ఎనర్జీస్లో టచ్ కూడా చేయవన్నమాట. అంటే మనం ఎప్పుడు ఎక్కువగా తక్కువగా ఆలోచించే వాళ్ళము. ఇప్పుడు మనకు అవేమి పట్టవు. ఇప్పుడు ఒకవేళ మీ మేనిఫెస్టేషన్ కాలేదు, జరగకపోదు అన్నా కూడా ఓకే, ఐ అచీవ్డ్, ఇంతవరకు నేను అచీవ్ చేశాను, ఐఎమ్ గుడ్, ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనేసి ఇలా పాజిటివిటీ అనేది ఉంటుంది. మనం ఒక ఎలోన్ అంటే అది మరీ అందరినీ వదిలేసి ఎలోన్ కాదు. ఇట్ ఈస్ ఎ డిస్ఓరియంటెడ్ ఫ్రమ్ ఆల్ ద డిస్టర్బెన్సెస్. మనకి ఏవైతే ఇంతకుముందు డిస్టర్బెన్సెస్గా కనిపించేవో ఇప్పుడు అవి మన కళ్ళ చుట్టూ, మన చుట్టూ ఉన్న మనకు డిస్టర్బెన్స్ అనిపించదు. ఎంత పక్కన మనకు అంటే ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్డ్ ఉన్నా మనం మాత్రం చాలా ప్రశాంతంగా, మనకు కావాల్సినది పిక్చర్ క్లారిటీగా ఉంటుంది. ఇది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను విరాట్. సో అందుకే నేను చెప్తున్నా ఈ సంకేతాలు. అంటే నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను. నా మేనిఫెస్టేషన్స్ అన్ని దగ్గర వచ్చినప్పుడు మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకు వేరే ప్రపంచంతో సంబంధం ఉండదు, బయట ఎవరేమైపోయినా కూడా సంబంధం ఉండదు. సో మనం ఆ మేనిఫెస్టేషన్లో లీనం అయిపోయి ఉంటాం, ఆ వైబ్రేషన్స్లోనే ఉంటాం. కాబట్టి మనకి ఇంతకుముందు ఏవైతే డిస్టర్బెన్సెస్గా అనిపించావో ఇప్పుడు అవేవి మనల్ని టచ్ చేయదు. సో దట్ ఈస్ అ వన్ థింగ్. యూ విల్ బికమ్ డిస్ఓరియంటెడ్ అనమాట. రెండవది వచ్చేసి మీకు ఒక అలైన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. యూ విల్ సీ అలైన్మెంట్స్. అంటే రకరకాలుగా మీకు నంబర్స్ కనిపించడం, సీక్వెన్షియల్ నంబర్స్ కనిపించడం, బటర్ఫ్లైస్ కనిపించడం, ఫెదర్స్ కనిపించడం. దిస్ ఈజ్ ఆల్ అనదర్ సిగ్నేచర్. ఒక సంకేతం మనకు యూనివర్స్ నుంచి మనకు మన మేనిఫెస్టేషన్ నిజం అవుతుంది అనేసి. లైక్ రిపీటెడ్ నెంబర్స్ 444, 111, 1111, 2222. సో ఇప్పుడు మనం మొబైల్ తీసుకుంటాం, టక్కున మొబైల్ చూసినప్పుడు 222 అవ్వడం, 333 అవ్వడం, 444 అవ్వడం టైం. సో రిపీటెడ్గా మనకు ఆ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే దట్ ఈజ్ ఆల్ అంటే మన మేనిఫెస్టేషన్ ఈజ్ కమింగ్ ట్రూ అనేసి. సో ఆ అలైన్మెంట్ అనేది మనకు జరుగుతుంది. మూడవది వచ్చేసి మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ అనుకుంటారో ఆ మేనిఫెస్టేషన్ నిజం అవ్వడానికి, ఇంకా ఫాస్ట్గా అవ్వడానికి, నాకు ఇది కావాలి, పలానా వ్యక్తి నుంచి సహాయం అందాలి, పలానా వ్యక్తి నుంచి నాకు ఇది వస్తే బాగుండు, వాళ్ళు ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, ఈ పని స్మూత్గా అవుతుంది అనుకునే వ్యక్తులు మనల్ని కలుస్తారు. అసలు వాళ్ళకి మనకి పరిచయం కూడా ఉండదు. బట్ మనము
మన మేనిఫెస్టేషన్ నిజం అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అలైన్ అయిపోతాయి. క్రియేషన్ అని కూడా అంటూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. మేనిఫెస్టేషన్లో ఈ క్రియేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా ఇత్తనం నాటం మన సబ్కాన్షియస్ మైండ్లో మనకి ఇది కావాలి అన్నప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. నీ మేనిఫెస్టేషన్ కావాల్సినవన్నీ, నీకు కావాల్సిన పనులన్నీ అంటే స్మూత్గా అవ్వడానికి యూనివర్స్ క్రియేట్ చేస్తుంది. సో సడన్గా నీ మేనిఫెస్టేషన్ రీచ్ అవ్వడానికి సరైన వ్యక్తులు రావడం, సరైన ఆపర్చునిటీస్ రావడం. ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు కూడా చెప్పాను వీడియోస్లో. నేను ఒకప్పుడు 2019లో నేను జాబ్ మారాలన్నప్పుడు నా రెజ్యూమేని ఒక పాంప్లెట్ పంచినట్టు పంచాను నాకు తెలిసిన హెచ్ఆర్స్ అందరికీ. నాకు అరౌండ్ 400 హెచ్ఆర్స్ తెలుసు హైదరాబాద్లో. అంతమందికి నేను పంచాను. బట్ ఐ నెవర్ గాట్ ఆపర్చునిటీ. ఒక్కరోజు కూడా ఆపర్చునిటీ రాలే. నాకు 2020లో మనకు ఈ సబ్జెక్ట్ అనేది పరిచయం అయింది. ఈ సబ్జెక్ట్ పరిచయం అయినాక మేనిఫెస్టేషన్ చేశాక నా రెజ్యూమే నేను ఎవరికీ పంపించలేదు విరాట్. బట్ నాకు అవకాశం వచ్చింది, ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. ఎవరో నాకు వచ్చి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది అని చెప్పడం. సో దీన్ని క్రియేషన్ అంటారు. మీరు ఎప్పుడైతే నమ్మి సరెండర్ చేసుకుంటారో మీ మేనిఫెస్టేషన్, మీకు ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి ఆపర్చునిటీస్, ఆ పని స్మూత్గా అయ్యే అన్ని పరిస్థితులు యూనివర్స్ మీకు క్రియేట్ చేస్తుంది. సో ఇది మీరు గమనించాల్సిన ముఖ్యమైన సంకేతం. అంటే మన లైఫ్లో ఏ పర్సన్ వస్తున్నా వెళ్తున్నా దానికి ఒక కారణం ఉంటుంది. యూ మేనిఫెస్టెడ్ ఫర్ ఇట్. సో మనం వచ్చే ప్రతి ఆపర్చునిటీని గోల్డెన్ ఆపర్చునిటీగా మార్చుకోవడమే మనం చేయాల్సింది, మన మేనిఫెస్టేషన్ ఇంకా అధికంగా ఫాస్ట్గా అవ్వడానికి. సో లాస్ట్ సంకేతం ఏంటంటే, మీకు తెలియకుండా మీరు ఎక్కువగా స్పిరిచువల్ అయిపోతారు. అంటే మరీ అలానే మీరు రోజు గుడికి వెళ్ళేసి దండాలు పెట్టేసుకుని అలా కాదు. యూ విల్ బికమ్ మోర్ కామ్, యూ విల్ బికమ్ మోర్ మెడిటేటివ్ చేసుకుందాం, సైలెంట్గా ఉందాం, ఒక బుద్ధ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉందాం. గొడవలు రచ్చలు వద్దు, లెట్స్ డీల్ ద సిచ్యువేషన్, చాలా పీస్ఫుల్గా సిచ్యువేషన్ని డీల్ చేద్దాం. ఇలా యూ విల్ బికమ్ మోర్ స్పిరిచువల్, మోర్ కామ్, మోర్ సెరీన్ పర్సన్ అనమాట. ఇవి మీలో మీకు కనిపించే సంకేతాలు మీ మేనిఫెస్టేషన్ చాలా దగ్గరలో ఉంది అన్నప్పుడు. వండర్ఫుల్ మ్యామ్. సో బేసిక్గా మన యొక్క మేనిఫెస్టేషన్ కానీ లేకపోతే మన కోరికలు ఏవైతే నెరవేరబోతుంటాయో వాటి ముందు ఇలాంటి సైన్స్ రావడం, వాటిని మనం గుర్తించి దానికి తగ్గట్టు మనం బిహేవ్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ మనం చూసే స్కోప్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా వీటన్నిటికి కూడా ఒక ప్యాటర్న్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. బట్ ఆ ప్యాటర్న్ గుర్తించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంత మేరకు మనం ట్యూన్ అవ్వడం కానీ ప్రోగ్రామ్ అవ్వడం కానీ చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మీ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా మీరు కండక్ట్ చేయబోతున్న 11 డే ప్రోగ్రామ్స్ కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో వాటి గురించి, అవి మంత్లో ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉంది, వాటికి పార్టిసిపేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ చెప్తారా? ఖచ్చితంగా విరాట్. సో మనకు అప్కమింగ్ వర్క్షాప్స్ వచ్చేసి అల్టిమేట్ వెల్త్ మాస్టరీ, ఇది మనీ మాస్టరీ. సో మనీ మాస్టరీలో మనకు ఎటువంటి ప్యాటర్న్స్ మనము చేస్తున్నాం అంటే, మీరు రిపీటెడ్గా ఏదైనా ప్యాటర్న్లో ఉంటున్నారా అంటే, నాకు మనీ నేను చాలా సేవ్ అంటే నాకు ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ హైక్ ఇస్తున్నారు, శాలరీ పెరుగుతుంది, బట్ కానీ నాకు ఎండ్ ఆఫ్ ద డే ఏం మిగలట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సేవ్ ఎనీ మనీ. కొంతమంది ఉంటారు, నేను ఎప్పుడు ఎవరికి మనీ ఇచ్చినా నాకు అది తిరిగి రావట్లేదు, స్టక్ అయిపోతుంది నా మనీ. కొంతమంది ఉంటారు, నేను మనీని స్పెండ్ చేస్తూనే ఉన్నాను, నా దగ్గర సేవింగ్స్ లేవు అనేసి. సో మనకు ఒక ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్యాటర్న్స్ని మనం ఐడెంటిఫై చేస్తాము, ఆ ప్యాటర్న్ని ఎలా రీప్రోగ్రామ్ చేస్తాము, మనీని మీరు ఎంత ఈజీగా సులువుగా మీరు అట్రాక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు మనీతో ఉన్న ప్యాటర్న్స్, లిమిటింగ్ బ్రేక్స్ని బ్రేక్ చేస్తామో అవన్నీ కూడా మనం చేస్తాం. ఈరోజు కూడా మన ప్రోగ్రామ్ యాక్టివిటీలో డీక్లటరింగ్ ఒకటి చేశారు విరాట్. మన స్టూడెంట్స్ అందరు కూడా ఎంత చక్కగా, అందరూ 30 మంది ఉంటే 30 మంది కూడా మన క్లాస్లో నేను చెప్పిన యాక్టివిటీ చేశాక వాళ్ళ ఎనర్జీస్ని ఇన్స్టెంట్గా షిఫ్ట్ అయ్యారు. సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక ముఖ్యమైన భాగం కూడా డీక్లటర్. సో ఇలాంటి యాక్టివిటీస్ లైవ్గా మీరు చేస్తూ లైవ్గా మీ ఎనర్జీ షిఫ్ట్స్ అనేది చూస్తూ ఉంటారు. సో ఏదైనా కూడా, గుర్రాన్ని నేను నీళ్ళ వరకు తీసుకెళ్ళగలను కానీ నీళ్ళని తాగించలేను విరాట్. సో నేను చేయించే యాక్టివిటీ నేను చేయిస్తాను, ఆ యాక్టివిటీ మీకు లైవ్గా. బట్ మీరు దాన్ని నిజ జీవితంలో ఎక్కడ నేను దీన్ని అమరపరచగలను అనేది మీరు తెలుసుకొని ప్రతి దగ్గర ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏవైతే నేర్పిస్తానో మీకు చాలా అద్భుతంగా రిజల్ట్స్ వస్తుంది. సో మన రీసెంట్ వర్క్షాప్ జస్ట్ ఇంకా 5 డేసే అయిపోయింది. ఈ 5 డేస్కే వాళ్ళ మైండ్ సెట్ మనీ వైపున చాలా అద్భుతంగా చేంజెస్ వచ్చాయి. సో నిన్న
మనకు 5th డే జరుగుతుంది మన వర్క్షాప్లో. నేను అడిగాను ఏదైనా చేంజెస్ చూసారా అనేసి. సో నాకు చాలా పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చాయి మన వర్క్షాప్ నుంచి. అంటే వాళ్ళు ఇంతకుముందు నెగిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చేవాళ్ళు, మనీని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, మనీతో వాళ్ళకున్న రిలేషన్షిప్ ఎలా ఇప్పుడు మారుతూ వస్తుంది. తర్వాత మనం ఇచ్చే టెక్నిక్స్, ఒక బర్నింగ్ బౌల్ అవ్వచ్చు, పదే మంచి టెక్నిక్స్ వల్ల వాళ్ళ నెగిటివ్ థాట్స్ అనేది ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఎలా తొలగించుకోగలుగుతున్నారు. సో ఈ షిఫ్ట్స్ అనేటివి వాళ్ళు 5 డేస్లోనే చూడగలుగుతున్నారు విరాట్. సో మనకి ఇంకా అలా రోజు ఒక లైవ్ యాక్టివిటీ, ఈ రోజు కూడా మనకు అలా అన్ని ఇలాంటి యాక్టివిటీస్ వర్క్షాప్లో ఉంటాయి. కాబట్టి మీ ప్యాటర్న్స్ బ్రేక్ చేసుకొని మీరే అద్భుతంగా లైఫ్ లాంగ్ని మనీ అట్రాక్ట్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఇలాంటి బ్యూటిఫుల్ మెసేజ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.